అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమికి సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైనటువంటి షాక్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. అయితే గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి 400 ఎకరాల అడవిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 100 జేసీబీలను పెట్టి ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి లక్షల చెట్లను కొట్టివేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ చెట్లు కొట్టేయడానికి కీలకమైనటువంటి కారణం ఏంటంటే అంటే అక్కడ మేము ఫ్యూచర్ సిటీ తీసుకొస్తాం, డెవలప్మెంట్ చేస్తాం, ఐటీ కంపెనీలు పట్టుకొస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తామని చెప్తున్నారు. కొంతమంది ఏమో లేదు అది 20,000 కోట్లకు 30,000 కోట్లకు అమ్మకానికి రెడీ పెట్టినారు. అమ్మడానికి ఇప్పుడు జాగా కావాలి కాబట్టి ఆ జాగను మొత్తం కూడా సాఫ్ చేసి ప్రభుత్వం అమ్ముకోవడానికి రెడీగా ఉందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. అయితే హైకోర్టులో వాటా ఫౌండేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ లో ఈరోజు హైకోర్టు కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నది. దాదాపు 3వ తారీఖు వరకు అంటే రేపటి వరకు అక్కడ ఎలాంటి కూల్చివేతలు జరగవద్దు. కూల్చివేతలు మీన్స్ అక్కడ ఉన్నటువంటి ఏదైనా భవనాలు ఉంటే కూల్చివేతలు జరగవద్దు, అక్కడ ఉన్న చెట్లుంటే చెట్లను కొట్టేయొద్దు, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగవద్దు, జేసీబీలన్నీ కూడా ఆపేటటువంటి కార్యక్రమం చేయండి, ఒక్క చెట్టును కూడా నరకడానికి వీలు లేదు, రేపటి వరకు వెయిట్ చేయమని చెప్పి హైకోర్టు చాలా క్లియర్ కట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది. సో రేపటికి హైకోర్టు ఏదైతే వాటా వేసినటువంటి పిటిషన్ పైన వాయిదా వేసినటువంటి పరిస్థితి. రేపటి వరకు అంటే ఏప్రిల్ 3వ తారీఖు బుధవారం దాకా అంటే రేపటి దాకా అక్కడ ఎటువంటి పనులు నడవద్దు, జేసీబీలన్నీ కూడా సైలెన్స్ గా ఉండాలి, అక్కడ చెట్లు నరికేయడానికి వీలు లేదు, మీరు సైలెన్స్ గా ఉండమని చెప్పి ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. సో మొత్తానికి జేసీబీలు కూడా చాలా సైలెన్స్ గా ఉన్నాయి. ఓవైపు విద్యార్థులు ఆందోళన కూడా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కోర్టు మంచి నిర్ణయం తీసుకున్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల అడవిని ఎట్టి పరిస్థితులలో తీసేయడానికి వీలు లేదు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు చెప్తున్నటువంటి మాట ఏం తెలుసా, భూమికి సమస్య కాదు సరే, ఆ భూమి ఎవరికన్నా ఇచ్చుకొని ఏదైనా చేసుకొని వేరే ఆప్షన్ అదో పెద్ద వ్యవహారం కాదు. కానీ 400 ఎకరాలలో ఉన్నటువంటి అడవి పరిస్థితి ఏంది, ఆ అడవిలో ఉన్నటువంటి జంతువుల పరిస్థితి ఏంది, జింకలన్నీ భయపడి రోడ్ల మీదకి వచ్చినాయి. చాలా జింకలు ప్రాణాలు కోల్పోయినాయి. లోపల ఉన్నటువంటి పావురాలు, లోపల ఉన్నటువంటి ఏనుగులు భయపడి మొత్తం సిటీలోకి వస్తున్నాయి. అంటే కొన్ని 100,000 మూగజీవాలు లోపల ఉన్నాయి. ఆ అడవిలో ఉన్నటువంటి మూగజీవాల పరిస్థితి ఏంది, మనకు అడవిని మొత్తం తీసేస్తే మన పరిస్థితి, మనకు ఆక్సిజన్ ఎడికెళ్ళి వస్తుంది, మనకి ఎన్విరాన్మెంట్ ఎడికెళ్ళి ఉంటుంది, మనకు కావాల్సినటువంటి పచ్చదనం ఎడికెళ్ళి ఉంటుంది, మనకు కావాల్సినటువంటి చల్లటి గాలి ఎడికెళ్ళి ఉంటుంది. మొత్తం హైదరాబాద్ అంతా కూడా కాలుష్యం. హైదరాబాద్ అంటేనే మొత్తం ఆ పొగ వ్యవహారం కథ అంతా మొత్తం పొల్యూషన్తో నిండిపోతుంది. ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి పొల్యూషన్ ని సగం క్లియర్ చేస్తుంది అంటే ఖచ్చితంగా అడవి. ఆ అడవిలో వచ్చేటటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి, అలాంటి గాలిని ఖతం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనేది ప్రధానంగా ఇటు విద్యార్థులు చెప్తున్నటువంటి మాట. అయితే ఏది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఏం చెప్తున్నారట అంటే ఈ 400 ఎకరాల భూమి మాది అని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. కాదు ఇది యూనివర్సిటీ భూమి కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. అయితే అసలు ఈ భూమి ఎవరిది ఏం కథ అనేది మాకు క్లారిటీ కావాలని చెప్పి వాటాకి సంబంధించినటువంటి ఫౌండేషన్, వాటా ఫౌండేషన్ అని ఉంటుంది, ఈ ఫౌండేషన్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. విచారణలో భాగంగా ఈ రోజు హైకోర్టు ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు. ఎట్టి పరిస్థితులలో 3వ తారీఖు దాకా అంటే రేపటి వరకు అక్కడ పని జరగడానికి వీలు లేదు, కోర్టు చెప్పేదాకా మీరు పని చేయొద్దు, అక్కడ చెట్లను నరకొద్దు, చెట్లను కొట్టేయొద్దు, యాస్టి చెట్లను అట్లా ఉంచండి, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పని నడవడానికి వీలు లేదు, జేసీబీలు బయటికి వచ్చేయాలి, జేసీబీలు ఆ లోపల 400 ఎకరాలలో కనబడొద్దు అని చెప్పి హైకోర్టు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినారు. తర్వాత జేసీబీలన్నీ కూడా సైడ్కి వచ్చేసినాయి. రేపు 3వ తారీఖు రేపటికి కోర్టు ఏదైతే 400 ఎకరాలకు సంబంధించినటువంటి అడవి విషయంలో వాయిదా వేసినారు. కానీ వాటా ఫౌండేషన్ మాత్రం లేదు ఖచ్చితంగా మనం పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. ఇప్పుడు 400 ఎకరాలలో కొన్ని లక్షల చెట్లు, ఇప్పుడు మనము ఉన్నదాన్ని కొట్టేయడం చాలా ఈజీ, చెట్లని పెంచడం చాలా కష్టం. 400 ఎకరాలలో లక్షల చెట్లు, ఆ లక్షల చెట్లు పెరగాలంటే 10-15 సంవత్సరాలు పడుతుంది, 10-15 సంవత్సరాలు. అప్పటికి నాకు పెళ్ళి అవుతుంది, మీకు పెళ్ళి అవుతుంది, మన పిల్లలు కూడా పుడతారు నాకు తెలిసి. అంటే 10-15, 20-30 సంవత్సరాల దాకా చెట్లు పెరిగే అవకాశం లేదు. ఇప్పుడున్నటువంటి పొల్యూషన్లో చెట్లు ఏడికెళ్ళి పుడతాయి, చెట్లు ఏడికెళ్ళి పెరుగుతాయి. కొన్ని లక్షల చెట్లు, అద్భుతమైనటువంటి చెట్లట. మళ్ళీ ఆ చెట్లలో ఉన్నటువంటి జంతువులు మామూలు జంతువులు కాదు, అద్భుతమైనటువంటి పికాక్స్ ఉన్నాయి, తర్వాత అనేక జింకలు ఉన్నాయి, తర్వాత పావురాలు ఉన్నాయి, తర్వాత కొంగలు ఉన్నాయి,
చాలా చాలా అంశాలు ఉన్నాయి లోపల. అవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తున్నది. వీళ్ళు చేసేటటువంటి జేసీబీ సౌండ్కి అన్ని బయటకు వస్తున్నాయి, రోడ్ల మీదకి వస్తున్నాయి. అన్ని రోడ్ల మీదకి వచ్చి డస్ట్బిన్ ఏరుకొని తింటున్నాయి. నేను చాలా వీడియోలలో నేను చెప్పిన టీఆర్టీవీ తెలంగాణ అని చెప్పి మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఛానల్ ఉంటుంది, ఏది ఇన్స్టాగ్రామ్లో, దాన్ని మళ్ళీ చూడండి. దాంట్లో కూడా నేను ఒక వీడియో చేసిన. అంటే చాలా హృదయకరమైనటువంటి ఘటనలు లెక్క కనబడుతున్నది, చాలా బాధాకరమైనటువంటి ఘటనలు కనబడతాయి. అంటే ముఖ్యమంత్రి చేసినటువంటి ప్లాన్ ఏంది? తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, అప్పులు ఉడతలేవు, ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డిని ఎవరు నమ్ముతలేరు, నమ్మి ఎవరు పైసలు ఇస్తలేరు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే, రైతు భరోసా ఇవ్వాలన్నా, రుణమాఫీ చేయాలన్నా, యువ వికాసం కింద నిరుద్యోగులకు లోన్లు ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు ఈయనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఆ 400 ఎకరాల భూమి. ఆ 400 ఎకరాల భూమిని సాఫ్ చేపించి ఆయనతో అమ్ముకుంటే ఒక 20,000 30,000 కోట్లు వస్తాయి. ఓ 10,000 కోట్లు మనం ఒక అప్పు పెడితే ఆ 10,000 కోట్లు క్లియర్ చేసి మిగతా 20,000 కోట్లు మనం దేనికైనా వాడుకోవచ్చు కదా, ప్రభుత్వాన్ని ఉపయోగించవచ్చు కదా అనేటటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉందనేది ఒక చర్చ. ఇంకొంతమంది అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఆ 400 ఎకరాల భూమిని మొత్తం క్లీన్ చేపించి లీజుకి ఇస్తారు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, 3.5 సంవత్సరాల ప్రభుత్వం ఉంది, 3.5 సంవత్సరాలు లీజుకి ఇచ్చి ఆ లీజు ప్లేస్ లో ఐటీ కంపెనీలు తీసుకొస్తారట, అంటే ఉద్యోగాలు ఇస్తారట. అంటే ఇట్లా కూడా వాళ్ళకి కుదో పెట్టినట్టే. కుదో మీన్స్ వాళ్ళకి లీజుకి ఇచ్చి పైసలు తీసుకుంటారు, రెంట్కి ఇస్తున్నట్టు. రెంట్ కూడా ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఆఖరికి నాకు తెలిసి 400 ఎకరాలే కాదు, మరి ఈయనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏం లేదండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఆప్షన్ వేరేది లేదు. ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఆప్షన్ భూములు అమ్ముకోవాలి అంతే. కోకాపేట భూములు ఆల్రెడీ 400 ఎకరాలు కుదోబెట్టిండు. గచ్చిబౌలి ఏదో కంచెకి సంబంధించినటువంటి ఆ భూమి కూడా ఇప్పుడు కుదోబెట్టడానికి రెడీ అయ్యిండు, అమ్ముకోనికి రెడీ అయ్యిండు. రేపో మాపో సెక్రటేరియట్, రేపో మాపో ఎంజీబీఎస్ బస్ స్టాండ్, రేపో మాపో మెట్రో, రేపో మాపో ఆ వరంగల్ బస్ స్టాండ్, ఖమ్మం బస్ స్టాండ్, పెద్ద పెద్ద బస్ స్టాండ్లను అమ్ముకుంటాడేమో, మరి తెలియదు కదా, చెప్పలేం కదా. రాష్ట్రం నడవాలంటే అప్పులు చేయాల్సిందే. కేసీఆర్ చేసింది కూడా అప్పులే, రేవంత్ రెడ్డి చేసింది కూడా అప్పులే. దీంట్లో వేరే ఆప్షన్స్ ఏం కనబడతలేదు. కానీ హైకోర్టు మాత్రం రేపటిదాకా వెయిట్ చేయమని చెప్పినారు. పనులు నడవడానికి వీల్లేదనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. అయితే నా దగ్గర కూడా ఆల్రెడీ సంబంధించినటువంటి వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇవి మీకు చూపిస్తా, చదివి వినిపిస్తా. రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటి 2025 ఏప్రిల్ 3 వరకు గచ్చిబౌలి భూమిలో ప్రభుత్వం చేపట్టిన పనులను ఆపేయాలని ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్ తదుపరి విచారణకు బుధవారానికి ఏప్రిల్ 3 వాయిదా వేసింది. కాగా కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలకు సంబంధించిన వివాదం నడుస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ భూమి మాదే అని ప్రభుత్వం, కాదు మాదే అని యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు అంటున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ భూములను ప్రభుత్వం చెదురు చేస్తుంది. దీంతో వర్సిటీ విద్యార్థులు, ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఈ కార్యక్రమంలో కంచె భూముల వివాదంపై వాటా ఫౌండేషన్ తెలంగాణ హైకోర్టుని ఆదేశించింది. గచ్చిబౌలి భూముల్లోని అటవీ సంపద ధ్వంసం కాకుండా చూసి పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మా పైన ఉందని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిదట. ఏది? వాటా ఫౌండేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ పిటిషన్ ను బుధవారం ఏప్రిల్ 2 విచారణకు హైకోర్టు ఆమోదించినట్టు ఈ రోజు విచారణ చేసిరు. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసిర్రు. రేపటి వరకు ఎటువంటి పనులు అక్కడ కొనసాగొద్దు అని చెప్పి హైకోర్టు చెప్పేసినారు. కాగా ఎలాంటి పనులు కావద్దని చెప్పేసినారు. తర్వాత రేపు మధ్యాహ్నానికి మళ్ళీ ఈ అంశం తెరపైకి రావచ్చు అనేది ఒక చర్చ. అంటే హైకోర్టులో మళ్ళీ వాటా వేసినటువంటి పిటిషన్ మళ్ళీ రేపటి దాకా తెరపైకి రావచ్చు. అంటే రేపు మధ్యాహ్నం వరకు ఎటువంటి పనులు నడవద్దు, జేసీబీలన్నీ బంద్ కావాలనేది అది హైకోర్టు చెప్పినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి హైకోర్టు ఏమైనా షాక్ ఇవ్వబోతుందా, లేకపోతే ఎందుకు అనవసరంగా అక్కడ ఉన్నటువంటి అడవిని డిమాలిషన్ చేస్తా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి జంతువుల పరిస్థితి ఏంది, మీకు ఎక్కడ పని లేదా అని చెప్పి హైకోర్టు ఏమైనా సీరియస్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చా రేపు అనేది కూడా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తానికైతే హైకోర్టు కొంత సీరియస్ గానే కనబడతా ఉన్నది. మరి చూద్దాం రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంటది, హైకోర్టు రేపు ఇవ్వబోయేటటువంటి తీర్పు ఎట్లుంటుంది అనేది కూడా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.